హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము గల్ఫ్లోనూ ఇక్కడ హ్యాపీ దీపావళి జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ పెద్ద దీపావళి అట్టాసం చేయడానికి అవదు. ఎందుకంటే ఇది గల్ఫ్ దేశం. ఇక్కడ బాంబులు కానీ పటాకులు కానీ ఏవి కూడా వెలిగించడానికి ఎలా ఉండలేదు. ఇక్కడ పోలీసులు చాలా కట్టుదిట్టంగా ఉంటున్నారు. హ్యాపీ దీపావళి. ఇదిగో మన వాళ్ళందరం, ఇదిగో మా రూమ్ ఇది, ఇదిగో ఇక్కడ ఇవాళ మేము హ్యాపీ దీపావళి రోజు మంచిగా కొంచెం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చేయడానికి ఎలా ఉండదు. ఇదిగో రూమ్లోనే దీపావళి హ్యాపీ దీపావళి ఇక్కడ మాకు తగ్గట్టుగా మేము చేసుకుంటున్నాము. ఇదిగో ఇక్కడ కబోర్డ్లో ఉన్నాయి. ఇక్కడ మందిరం లాగా కబోర్డు యూజ్ చేసుకున్నాము. అన్ని ఫోటోలు పెట్టున్నాము. దీపావళి ఇక్కడ ఇదిగో మన వాళ్ళందరూ ఇక్కడ అందరం కలిసి ఇక్కడ ఉంటాము. రూమ్లోని అన్ని రాష్ట్రాలను కలిసి అందరం ఇక్కడ హ్యాపీ దీపావళి మనాయించుకుంటాం. ఇదిగో ప్రసాదం పెట్టున్నాం, ప్రసాదం కట్ చేస్తున్నాం, పేపర్లు ప్లేట్లు తెచ్చుకున్నాము, స్వీట్ కూడా తెచ్చున్నాము. స్వీటు అన్ని మిక్చర్లు అన్నీ తెచ్చున్నాము. స్వీటు మిక్చరు అన్నీ తెచ్చున్న తర్వాత పెప్సీలు అన్నీ ఉన్నాయి. ఇంకా లడ్డూ కూడా ఇక్కడ లడ్డూలు కూడా దేవుడి దగ్గర ఉన్నాయి. లడ్డూలు ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టాలి కదా. ఇవన్నీ ఓపెన్ చేసి లడ్డు కూడా తెచ్చున్నాము. ఇక్కడ అందరికీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అందరూ పూజ చేసిన తర్వాత వాళ్ళందరికీ ప్రసాదాలు ఇక్కడ ప్లేట్లలో పెట్టేసి అందరికీ ఒక ప్లేటు పెప్సీ అందరికి ఇచ్చేస్తాం. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పెద్దగా అట్టాసం చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ దేశం కాబట్టి మన ఇండియాలాగా మన ఊరిలాగా ఇక్కడ పటాకాయలు బాంబులు అన్నీ ఉడాయించడానికి అవ్వదు. ఇది ఎందుకంటే గల్ఫ్ దేశము అలౌడ్ లేదు. ఇదైనా సీక్రెట్గా ఇంట్లో చిన్న చిన్న పూజలు పెట్టుకుంటాము. ఎందుకంటే మన హిందువులం కాబట్టి మన హిందూ పూజ ప్రకారం మనం ఇక్కడ చిన్న పూజ అనేది చేసుకుంటున్నాము. ఇక్కడ అలౌడ్ లేదు. ఇది అరబీ వాళ్ళు ముస్లిం కంట్రీది. ఇదిగో మన ఫ్రెండ్స్ అందరము ప్రతి రూములు కూడా అలాగే అన్ని రూములు కూడా బయటను కూడా మంచి డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ మంచి మొత్తం అన్ని దగ్గరలు కూడా ఇక్కడ అలాగే చేసుకుంటుంటారు. ఇది రూమ్ తాలూకా బయట ఇది ఇంతేనే. ఇక్కడ ఇదిగో మనోళ్ళు కూడా మన పక్క రూమ్కి వెళ్తాను. పక్క రూమ్లు కూడా మనోళ్ళు పూజలు చేసుకుంటారు. ఇక్కడ కూడా చాలా బాగున్నది. ఇదిగో ఇక్కడ పూజ, ఇక్కడ మన లక్ష్మీదేవి పూజ కూడా పెడుతున్నారు. ఇక్కడ చాలా బాగున్నది. మన గల్ఫ్ దేశంలోనే ఇక్కడ అలౌడ్ లేదు. అందరం కలిసి ఇదిగో మన బెడ్లు కూడా ఇక్కడ అందరం కింద మీద డబుల్ బెడ్ మొత్తం రూమ్లోనే 5 మంచాలు ఉంటాయి. 10 మంది ఉంటారు. ఇక్కడ కింద మనిషి మీద మనిషి పడుకొని ఉంటారు. ఇక్కడ ఇదిగో కబోర్డులు ఇవి అందరు సామాన్లు గేమాలు పెట్టుకోవడానికి మనిషికి ఒక కబోర్డ్ ఇస్తారు. అందులో అన్ని పెట్టుకోవాలి మనము. ఇంకా ఉండవలసిన చిన్న చిన్న సామాన్లు మంచం కింద కూడా పెట్టుకోవచ్చు. అలాగా ఇదిగో లక్ష్మీదేవి పూజ అవుతుంది. ఇక్కడ ఏదో దీపావళి కదా ఇక్కడ ఎలా ఉండలేదు గల్ఫ్లోనే. ఎందుకంటే హిందువులకి ఇక్కడ రూమ్లలో చేసుకుంటాం. ఇది ముస్లిం కంట్రీది. బాంబులు గిమ్ములు కాళ్ళు మాది ప్రసాదం కూడా రెడీ చేస్తున్నారు. పూజ ఇప్పుడు అవుతుంది. అందరు ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. అలాగే చిన్న చిన్న వీడియోలు పెడుతుంటాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసి చెయ్యండి. తర్వాత గల్ఫ్ కంట్రీలో ఉండవలసిన పద్ధతి ఎక్కడ అనేది మీకు తెలియజేశాను నేను. ఇక్కడ తగ్గట్టు ఎక్కడ ఉంటుంది. ఓకే, ఉంటాను. జాగ్రత్త. మీరు అందరూ మంచిగా హ్యాపీగా ఇండియాలోని కూడా మీరు పటాకులు కాల్చిన వాడు జాగ్రత్తగా ఉండండి. మా పరిస్థితులు ఇలా ఉంటాయని మీకు చెప్పడానికి చిన్న వీడియో తీసాను ఇది. తర్వాత మీరు కూడా మాకు చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటాను. బాయ్.